We are here with the new chapter inserting missing numbers. ఓకే, ఒక్కొక్కసారి ఇక్కడ నంబర్స్ అని కాకుండా క్యారెక్టర్స్ అని కూడా మాట్లాడతాడు. క్యారెక్టర్స్ చాప్టర్ పేరు చెప్తున్నానండి. ఇన్సర్టింగ్ మిస్సింగ్ క్యారెక్టర్స్ అని కానీ ఇన్సర్టింగ్ మిస్సింగ్ నంబర్స్ అని కానీ ఉంటుంది చాప్టర్ పేరు. ఓకే, ఈ మధ్య కాలంలో గత 5 to 6 ఇయర్స్గా ఈ క్వశ్చన్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా స్టేట్ నోటిఫికేషన్స్ లైక్ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, గ్రూప్ 1 గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 4 ఎగ్జామ్స్ కావచ్చు. ఓకే, ఎనీ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఈ క్వశ్చన్స్ మనకు డైరెక్ట్గా నంబర్ సిరీస్ అండి, సిస్టమ్ కాదు. సిస్టమ్ అనేది మళ్ళీ ఇఫ్ యూ టాక్ అబౌట్ నంబర్ సిస్టమ్ ఇది బేసిక్ అండి, అన్నిటికీ బేసిక్ ఇది. ఓకే, నంబర్ సిస్టమ్ అనే ఒక చాప్టరు చాలా బేసిక్ చాప్టర్. ఫస్ట్ అది చూసిన తర్వాతే మనం ఇలాంటి చాప్టర్స్ అన్నిటికీ రావాలి. నంబర్ సిరీస్కి వచ్చే ముందు కూడా మనం నంబర్ సిస్టమే చూడాలి. ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఈ మాట. ఓకే రైట్, ఇది బేసిక్ చూసిన తర్వాత నంబర్ సిరీస్ కనుక మీరు ముందే చూసి కాస్త ప్రాక్టీస్ చేసి ఈ చాప్టర్కి వస్తే కాస్త ఈజీగా ఉంటుంది. నంబర్ సిరీస్ వరుసగా ఫ్లోలో ఉంటాయి కాబట్టి కాస్త ఈజీగా నంబర్స్ కనపడతాయి. కానీ ఇక్కడ అలా ఉండవు. చూడండి ఇవి ఎలా ఉన్నాయో, కాస్త క్లమ్జీగా ఉంటాయి. డయాగ్రామ్కి లింక్ చేసి ఇస్తాడు క్వశ్చన్స్. ఓకే, ఇలా వచ్చినప్పుడు ఇక్కడ మిస్సింగ్ ఎక్కడుంది, ఇదిగో ఇక్కడ ఒకటి మిస్సింగ్ ఉంది, రైట్. తర్వాత ఇక్కడ ఇంకోటి మిస్సింగ్ ఉంది. ఓకే, ఇలా ఇప్పుడు ఫుల్ ఉన్నది ఏది, ఇది. సో మనం ఫస్ట్ చూడాల్సిన డయాగ్రామ్ ఇది, మనం ఫస్ట్ చూడాల్సిన ట్రయాంగిల్ ఏది, ఇది. దాన్ని నేను సర్కిల్ కూడా చేసా కదా ఇప్పుడు. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఫస్ట్ మనం దీన్ని చూద్దాం. ఇందులో ఏ లాజిక్ ఫాలో అయ్యాడో ఐడెంటిఫై చేసి అదే లాజిక్ని ఇక్కడ అక్కడ ఇంప్లిమెంట్ చేస్తే మనకు 2 ఆన్సర్స్ వస్తాయి, 2 నెంబర్స్ వస్తాయి, మిస్ అయిన నెంబర్స్ 2 వస్తాయి. ఆ 2 ఏ సెట్ ఆఫ్ ఆప్షన్లో ఉందో అది మన ఆప్షన్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ దిస్ చాప్టర్ ఇన్సర్టింగ్ మిస్సింగ్ నంబర్స్. ఓకేనండి, రైట్. ప్రస్తుతానికి మనం దీన్ని గమనిద్దాం. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు, 400. ఓకే, 51 మనం డైరెక్ట్గా ఏం చెప్పలేము, మహా అయితే ప్రైమ్ అని చెప్పగలం. కానీ ఇక్కడ కాస్త లింక్ ఉన్న నంబర్స్ ఇదిగోండి, ఈ 3 ఒకలాగా ఇది ఒకలాగా ఉంది కదా. సో ఈ మూడిటితో మోస్ట్లీ ఇది వస్తుంది అనే ఒక చిన్న ఎక్స్పెక్టేషన్ మనకు. ఓకే రైట్, ఇవి కార్నర్స్లో ఉన్నాయి, ఇది సెంటర్లో ఉంది అనే డిఫరెన్స్ కూడా కనబడుతుంది కదా. సో అట్లా ఒక చిన్న హింట్ కూడా ఉంటుంది మనకు, రైట్. మ్యాక్సిమం ఇది ఫాలో అవుతుంది, కొన్ని అలా ఫాలో అవ్వడండి, అవి పిచ్చి క్వశ్చన్లనే అనాలి వాటిని. ఇలా ఒక కనీసం ఈ మూడింటికి ఒక లింక్ ఉంది అనే ఒక చిన్న హింట్ అన్న ఎక్కడుంది, 3 కార్నర్స్కి ఉన్నాయి. రైట్, ఫైన్. చూద్దాం. 400 అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ స్క్వేర్, 20 స్క్వేర్. 196 ఇట్ ఈస్ ఆల్సో ఏ స్క్వేర్, 14 స్క్వేర్. 289 ఇట్ ఈస్ ఆల్సో ఏ స్క్వేర్, 17 స్క్వేర్. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ స్క్వేర్, దిస్ ఈజ్ ఎ ప్రైమ్ నంబర్. ఇది స్క్వేర్ కాదు, దీనికి అదే రూట్ రాదు. ఓకే, ప్రైమ్ నంబర్. ఓకే ఫైన్, ఇది చూడండి 14 + 17. ఓకే, 14 + 17 20, 31. 31 + 20 31 + 20 51. ఓకే రైట్, అంటే వీటి యొక్క రూట్స్ని ఏవైతే వస్తాయో వాటిని సమ్ చేయాలి. ఓకే, కార్నర్స్లో ఇచ్చిన నెంబర్స్కి రూట్ చేసి ఆ రూట్స్ యొక్క సమ్ చేస్తే మనకేమొస్తుంది, మిడిల్ నెంబర్ వస్తుంది. ఓకే రైట్, ఇక్కడ అలాగే ఉందో లేదో చూద్దాం. రైట్, చూడండి దిస్ ఈజ్ 361 19 స్క్వేర్, ఇది 10, ఇదేమో 11 స్క్వేర్. ఓకే 19, ఇక్కడ చూడండి 19 + 11 30 + 10 40. హోప్ఫుల్లీ 40 ఆప్షన్లో నేను ఆప్షన్స్ ఇచ్చారా, ఇక్కడ ఇవ్వలేదు. సో నో ఆప్షన్స్. సో విల్ ఫైండ్ ద ఆన్సర్ డైరెక్ట్లీ. ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి 40. ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి 40. సెకండ్ వన్ 225 మీన్స్ 15 స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్లు ఉన్నాయి చూడండి ప్రతి చోట. ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్, ఇక్కడ కార్నర్స్కి మాత్రమే పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉన్నాయి, మధ్యలో ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రైమ్ నెంబర్ ఉంది, ఇక్కడ ప్రైమ్ రాలా, ఇక్కడ ప్రైమ్ లేదు. అంటే ప్రైమే రావాలి అనుకోవడానికి ఇక్కడ ప్రైమ్ రాలేదు, అట్లనే ప్రైమ్ ఉంది కదా, ప్రైమే రావాలనుకుంటే ఇక్కడ ప్రైమ్ లేదుగా. 42 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. 42 హ్యాస్ మెనీ ఫ్యాక్టర్స్, 2 3 6 7 చాలా ఉన్నాయి దీని ఫ్యాక్టర్స్. ఓకే, సో 21 రైట్. సో ప్రైమ్ ఉండాల్సిన రూల్ ఏం లేదు. సో ఇక్కడ ప్రైమ్ రాలేదు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. రైట్,
42 రావాలి. ఇదేమో 13 స్క్వేరు. 15 + 13 28. 42 రావాలంటే ఎంత తక్కువ ఉంది? 14 తక్కువ ఉంది. 14 అంటే ఇక్కడ ఏముండాలి? 196. సో నో ఆప్షన్స్ అండి, నో ఆప్షన్స్. సో మన ఆన్సర్ ఏంటి? ఇక్కడ 40, 196. ఓకే, ఆప్షన్స్లో 38, 195, 40, 200 అలా సమ్ ఆప్షన్స్ ఉంటాయి. వాటిలో మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన రైట్ ఆప్షన్ ఏంటి? 40, 196 ఉండే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, రైట్. విల్ గో ఫర్ ద సెకండ్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయా? ఇక్కడ కూడా ఆప్షన్స్ లేవండి. వి కంటిన్యూ విత్ దిస్ క్వశ్చన్. రైట్, చూడండి. 9, 6, 3, 18 రావడానికి స్కోప్ చాలా ఉందండి. ఓకే, ఫస్ట్ డైరెక్ట్ స్కోప్ 6 × 3 18. ఓకే, 6 × 3 18. ఇక్కడ చూడండి, 12 × 2. ఒకవేళ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 2 ఉంటే 24. పొర్రపాటున గనక ఆప్షన్స్ ఉండి ఆప్షన్స్లో సంథింగ్ లైక్ 2, 3, 4, 5 అట్లా ఏమో 6 ఏదో ఆప్షన్స్ ఉన్నాయనుకోండి. ఓకే, 2 ఉందా? ఏం నిస్సంకోచంగా కొట్టుపడి తర్వాత చూసుకుందాం. ఓకే, 9 ఇక్కడ రాదు కదా, 6 ఇదైతే ఉంది కదా. ఎందుకంటే ఇందులో ఏదైతే లాజిక్ ఉందో ఆ లాజిక్ అక్కడ ఫాలో అవ్వాలి, అంతవరకే మన పని. ఇక్కడ నాకు ఈ లాజిక్ దొరుకుతూ ఉంది. ఇది ఉంది కదా సార్, దీన్ని వాడట్లేదు. వాడలేదేమో. ఉన్నాయన్నీ వాడాలని రూల్ ఉందా ఏంది? లేదు. 6 × 3 18 నాకు అనిపించింది. ఆప్షన్స్లో ఇక్కడ 12 × 2 24. ఆప్షన్స్లో చూసా 2 ఉంది, టిక్ కొట్టేసేయి అంతే. ఓకే, దానివల్ల వచ్చిన ఇబ్బంది లేదు. అది తప్పు, అర్రే అంత ఈజీగా ఇస్తాడా అని అట్లాంటి డౌట్లు ఏం పెట్టుకోవద్దండి. ఓకే, 99% 2 అనేది ఆప్షన్స్లో ఇవ్వడు. 99% 2 అనేది ఆప్షన్స్లో ఇవ్వడు. ఓకే, రైట్. ఇంకా ఏముంది అంటే సమ్ ఆఫ్ ఆల్ ద త్రీ. 9 + 6 15, 15 + 3 18. చెప్పలేము. సమ్ ఆఫ్ ఆల్ ద త్రీ ఇది వచ్చింది. ఇక్కడ కూడా సమ్ ఆఫ్ ఆల్ ద త్రీ 12. రైట్, 20 + 4. ఇదిగో 4 ఉన్నా కరెక్టే. ఓకే, రైట్. సో 99% ఇవి ఆప్షన్స్ ఉంటే బాగుంటుంది. క్వశ్చన్స్ ఆప్షన్స్ పెడతాను ఈసారి. ఓకే, 99% 4కి చాలా ఎక్కువ స్కోప్ ఉంది. అంటే ఆప్షన్స్ ఏవి లేవు అనుకోండి, ఇక్కడ ఏమి ఇవ్వలేదు, నేను ఊరికే గెస్ట్ చేశాను అంతే. ఇవి పొరపాటున అదే వస్తుంది ఒకటి. రైట్, సో 4 ఉండే ఛాన్స్ 100కి 99% ఉంది. ఒకవేళ ఆప్షన్స్లో మీకు 4 కనపడ్డదా, టిక్ కొట్టేసేయండి. ఒకవేళ 4 కూడా లేదు, దెన్ సర్చ్ ఫర్ అనదర్ ఆప్షన్. ఓకే, దెన్ గో ఫర్ అనదర్ ఆప్షన్. రైట్, ఇంకొక ఆప్షన్ మనము వెతుక్కుంటే కొంచెం టఫ్గానే ఉందండి. ఎందుకంటే ఇక్కడ సెట్ అవ్వాలి, ఇక్కడ సెట్ అయ్యే ఒక ఆప్షన్ దొరకాలి. రైట్, ఓకే. 3తో 3 పోతాయి. అట్లా 3 పోయేది ఇంకొక ఆప్షన్ ఉందా? అది కూడా 4. చూడండి, అలా చూసినా కూడా 4. రైట్, ఓకే, రైట్. విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ 1, 2, 2, 4, 8 ఉన్నాయండి. ఓకే, 1 ఇక్కడ డబల్ అనుకుంటే 2, 2, 2. ఓకే, 2కి 2, 2 అవ్వదు, 1కి 2, 2 అవుతుంది, 2కి 2, 2 అవ్వదు. ఇక్కడే 4 రావాలి. కానీ ఇక్కడ 2లు 2 ఉన్నాయి కదా, సో ఆ లాజిక్ వర్తించదు. ఇంకా ఏముంది? వీ కెన్ సీ లైక్ దిస్. వీ కెన్ సీ ఎలాగా ఇంటూ, ఇదిగో 4 2s 8, 2 2s 4, 1 × 2 2 వచ్చింది చూడండి. ఓకే, రైట్. ఇప్పుడు ఫ్లోలో మాట్లాడుకుంటే 1 × 2 2, 2 × 2 4, 4 × 2 8, 8 4s 32 ఉండాలి ఇక్కడ. ఎలాగో మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్లో 30, 32, 34, 36, 38. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? అవర్ ఆన్సర్ ఈస్ 32. రైట్, ఆల్మోస్ట్ సిమిలర్ డయాగ్రామ్ అండి. డయాగ్రామ్ సేమ్ ఉంది. రైట్, తర్వాత ఇక్కడ నెంబర్స్ చూడండి. 3, 5, 8, 13. ఇప్పుడు బాగానే పెరుగుతున్నాయి కదా. సో మల్టిప్లికేషన్ అనుకుందామా? 3 × 2, రైట్, 3 × 2 6, 6 - 1
ఓకే 5 ఇంటూ 2 10, 10 మైనస్ 2 అంటే ఇంటూ 2 మైనస్ 1, ఇంటూ 2 మైనస్ 1, ఇక్కడ ఇంటూ 2 మైనస్ 2, ఓకే ఇక్కడ ఇంటూ 3, సారీ ఇంటూ 2నే, సారీ వెరీ సారీ, ఇంటూ 2 16, 16 మైనస్ 3, ఆల్మోస్ట్ సరిపోయింది. రైట్, ఫ్లో కంటిన్యూ చేయండి. 13, 13 ఇంటూ 3, 13 ఇంటూ 2, 13 ఇంటూ 2 26, 26 మైనస్ 4, 26 మైనస్ 4 21, సరిపోయిందా? సరిపోయిందా? 22 ఉండాలండి. 26 మైనస్ 4 ఎంత? 22, 21 కాదు 22. ఓకే మరి అంటే దీని ప్రకారం ఏంటి, మనం ఫాలో అవుతున్న లాజిక్ కరెక్ట్ కాదు, ఇంకో లాజిక్ ఎత్తుక్కోవడమే. రైట్, ఇంకో లాజిక్ ఏముంది, ప్లస్ చేసి చూద్దాం. 3 + 5 8, 5 + 8 13, సరిపోయిందా? 5 + 8 13, 8 + 13 21, సూపర్. 13 + 21, 13 + 21 35, ఇదిగోండి ఆప్షన్స్. 13 ప్లస్ ఇదిగోండి 35, ఆప్షన్ నెంబర్ డి 35. ఓకే, విల్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. లెవెల్ 2 క్వశ్చన్స్ ఇన్ ర్యాంకింగ్. ఓకే, అండ్ రీసెంట్గా వచ్చిన పేపర్స్లో రిపీటెడ్ మోడల్స్ని తీసుకొని మరీ సెట్ చేసామండి పేపర్ని, క్వశ్చన్స్ని ఇప్పుడు. రైట్, ఇక్కడ ద పొజిషన్ ఆఫ్ హౌ మెనీ డిజిట్స్ ఇన్ ద నంబర్ అని ఒక పెద్ద నెంబర్ ఇచ్చాడు, షల్ రిమైన్ ఇన్ ద సేమ్ ఇఫ్ ద డిజిట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక సమ్ బిగ్ నెంబర్ ఇచ్చాడు, అంటే ఇండివిజువల్ డిజిట్స్ అవి. ఓకే, గ్రూప్ ఆఫ్ డిజిట్స్ ఇచ్చాడు, వాటిని అసెండింగ్ ఆర్డర్లో కనుక అరేంజ్ చేస్తే, చూడండి ఇక్కడ ఇఫ్ అన్నాడు చూడండి, ఇఫ్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే ద పొజిషన్ ఆఫ్ హౌ మెనీ డిజిట్స్ ఇన్ దట్ షల్ రిమైన్ ఇన్ ద సేమ్. ఓకే, ఈ డిజిట్స్ అన్నిటినీ కూడా అసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటూ పోతే ఎన్ని డిజిట్స్ సేమ్ పొజిషన్లో ఉంటాయి అనేది క్వశ్చన్. ఓకే, హౌ మెనీ డిజిట్స్ అంటే ఏ డిజిట్ ఉంది కాదు ఆన్సర్, హౌ మెనీ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయా, 3 ఉన్నాయా, 4 ఉన్నాయా, అది మన ఆన్సర్. ఓకే రైట్, ఇక్కడ మనం అసెండింగ్ ఆర్డర్లో ఇక్కడే దీని కిందే రాసుకుంటూ పోదామా. చూడండి, అలా రాయాలంటే ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్ నుంచి అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాలెస్ట్ నెంబర్ టు బిగ్గెస్ట్ నెంబర్ కదా. రైట్, స్మాలెస్ట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకోండి. 1 ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, 2. రైట్, 2 ఎన్ని ఉన్నాయి చూడు, నాకైతే ఒకటే కనపడుతుంది, మీకు ఏమైనా ఎక్స్ట్రా కనపడిందా చూడండి, లేవు. రైట్, 3లేమో 2 ఉన్నాయి. ఓకే, పైన రాసుకోవడం మేలు అట్లాంటివి. 3 ఇక్కడ దాకా, 3లు 2 ఉన్నాయి. నెక్స్ట్ 4 కదా, 4 ఒకటే ఉంది. రైట్, 5లు 2 ఉన్నాయి, ఇదిగో రిపీట్ అయింది, 5 రిపీట్ అయింది. ఓకే, 5 రిపీట్ అయింది. తర్వాత 6, 7, 8, 9లు 2 ఉన్నాయి, ఆ లాస్ట్లో 2 9s, 8 లేదు, మిగతావి లేవు. ఓకే, హౌ మెనీ డిజిట్స్, ఓన్లీ 1 డిజిట్, ఓన్లీ 1 డిజిట్. ఏంటా డిజిట్, 5. ఓకే, ఇక్కడ రైట్, అక్కడ 5 రిపీట్ అయింది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. రైట్, కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. ఇక్కడ ఇది కోర్ ర్యాంకింగ్ మోడల్ అన్నమాట, అది కూడా ర్యాంకింగే. ఓకే, ఇందాక క్వశ్చన్ కూడా ర్యాంకింగే, బట్ తక్కువ. ఒక్కోసారి అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ని ఆల్ఫాబెట్ సిరీస్లో కూడా ఇస్తాడు. ఓకే, ఆల్ఫాబెట్ సిరీస్లో రావచ్చు లేదా ర్యాంకింగ్లో రావచ్చు. ఇది మాత్రం ప్యూర్ ర్యాంకింగ్ క్వశ్చన్ అండి. ఓకే రైట్, ఇన్ ఏ స్టేట్ లెవెల్ డ్యాన్స్ కాంపిటీషన్, అంటే డ్యాన్స్ కాంపిటీషన్ ర్యాంకింగ్ కాదండి, మామూలుగా క్వశ్చన్ ర్యాంకింగ్ అంటున్నా. ఏ టోటల్ ఆఫ్ 75 పీపుల్ టుక్ పార్ట్. స్తుతినా, ఓకే శృతి ఉంటుంది అది. శృతిస్ పొజిషన్ వాజ్ 13th ఫ్రమ్ ద టాప్, శృతిస్ పొజిషన్ వాజ్ 13th ఫ్రమ్ ద టాప్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు డయాగ్రామ్ వేసుకోవడం చాలా ఉత్తమం అండి. ఓకే, డయాగ్రామ్ ఎప్పటికప్పుడు వేసుకోవడమే ఉత్తమము. రైట్, విల్ డ్రా ద డయాగ్రామ్. దెర్ ఆర్ టోటల్ ఎంతమంది, 75 పీపుల్ కదా, 75. అందులో శృతి ర్యాంక్ ఎంత, శృతి ఈజ్ 13th ఫ్రమ్ 13th ఫ్రమ్ టాప్. ఓకే, తర్వాత అండ్ బర్ఖా స్టూడ్స్ 25th ఫ్రమ్ ద బాటమ్. ఎవరో బర్ఖా అనే అమ్మాయి బాటమ్ నుండి 25th అంట. బాటమ్ నుంచి 25th అయితే ఈ అమ్మాయి బర్ఖా అనే అమ్మాయి శృతి కంటే కిందికే ఉండాలి అని గ్యారంటీ ఏం లేదు, పైకి కూడా వచ్చిండొచ్చు కదా. ఎప్పుడు టోటల్ చెప్పనప్పుడు, మనకు టోటల్ తెలుసు 75 అని. రైట్, సో 75 13th కంటే పైకి రాదు. సో టోటల్ ఈ 75, 25 హియర్, అరౌండ్ ఒక 30 దాకా ఉంటారు ఇక్కడ.
25, 30 దాకా ఇక్కడ ఉన్నారు. ఓకే, 30 ఏంటి ఇంకా ఎక్కువ ఉన్నారు. ఓకే ఫైన్, రైట్. అందుకు నేను కాన్ఫిడెంట్గా కింద వేసాను అనమాట. రైట్. ఏ టోటల్ బాటమ్ ఏ టోటల్ ఆఫ్ హౌ మెనీ పార్టిసిపెంట్స్ స్టూడ్ బిట్వీన్ శృతి అండ్ బర్క. శృతి బర్క మధ్యలో ఎంతమంది ఉన్నారు? మనం దీని గురించే మాట్లాడుతున్నాం కదా, క్వశ్చన్ కూడా అదే వచ్చింది. రైట్, ఏముందండి చక్కగా 75 - 13 - 25 చేస్తే మనకు కావాల్సింది వచ్చేస్తుంది. రైట్, 75 - 25 is 50. 50 - 13 is 37. ఓకే, 50 - 13 is 37, which is our answer. మన ఆన్సర్ ఏంటి? 37 మన ఆన్సర్. ఓకే, రైట్. నౌ వి గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇందాక మోడల్, ఫస్ట్ క్వశ్చన్ మోడల్ అండి ఇది. రైట్, ఇన్ ద నంబర్ అదే మళ్ళీ 2190453783. ఓకే, 4 నెంబర్ కంటే ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇఫ్ ద ఫస్ట్ ఈజ్ ఇంటర్చేంజ్డ్ విత్ ద లాస్ట్ నంబర్, the second is interchanged with the second last number and so on. ఓకే, అంటే ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతాయి, తర్వాత ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతాయి. అంత ఆలోచించే బదులు నంబర్ రివర్స్లో రాసాము అనుకుంటే అయిపోతుంది. నంబరు రివర్స్లో రాసాము అనుకుంటే సరిపోతుంది. ఓకే, రివర్స్లో రాసే ఫాస్ట్గా 2190453783. ఓకే, రైట్. ద పొజిషన్స్ ఆఫ్ హౌ మెనీ నెంబర్స్ షెల్ రిమైన్ సేమ్ అనుకున్నా, ఎక్స్పెక్ట్ చేశా. ఏమన్నా రిమైన్ సేమ్ ఉంటాయంటే సేమ్ ఏమన్నా రిపీట్ అవుతున్నాయా? 219045 అయ్యోయ్యో. ఓకే, 3 7 అవును రిపీటెడ్గా లేవు ఇక్కడ. సో రావు, మ్యాక్సిమం నో, నన్ ఈజ్ అవర్ ఆన్సర్. నన్ ఆఫ్ దీస్ కాదండి, నన్ ఆఫ్ దీస్ అనే ఆప్షన్ కింద ఉంటే కూడా దీన్ని మనం సెలెక్ట్ చేసుకోకూడదు. ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడు చేసుకోవచ్చు? హౌ మెనీ నంబర్స్ అంటే 2 3 4 5 నన్ ఆఫ్ దీస్ అని ఉంటుంది. నన్ ఆఫ్ దీస్. ఓకే, నన్ను ఉండి ఒక చోట నో నంబర్స్ అని ఉండి నన్ ఆఫ్ దీస్ ఉంటే నన్ ఆఫ్ దీస్ని మనం సెలెక్ట్ చేసుకోకూడదు. నన్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఏవి లేవు అని, 0 నెంబర్స్ ఆర్ రిపీటెడ్ అని. ఓకే, ఆ 0 అనే ఆప్షన్ లేనప్పుడు నన్ ఆఫ్ దీస్ కరెక్ట్. Okay, going for the next question. On a sports day in a school, 8 students took part in the race. They all made to stand in a straight line. Sumit was standing 5th from right hand. Okay, అందరినీ స్ట్రైట్ లైన్లో నిలబెట్టారంట. నిలబెడితే ఇక్కడ ఎక్కడో సుమిత్ ఉన్నాడు. సుమిత్, he is 5th from right, 5th from right hand, and 3 students are standing between Sumit and Ritesh. Based on the arrangement, what is the position of Ritesh from the left hand? Okay, ఇప్పుడు మొత్తంగా ఉన్నది 8 మెంబర్స్ ఏనండి, ఎక్కువ లేరు. మొత్తంగా ఉన్నది 8 మెంబర్స్ మాత్రమే. 8 మెంబర్స్లో రైట్ నుంచి 5th పొజిషన్లో ఉన్నాడు సుమిత్ అనేవాడు. 5th అయితే 6th ఇంకోటి ఉంటాడు, మొత్తం 8 కదా. 7th ఇంకోటి ఉంటాడు, లాస్ట్లో ఉండేవాడు 8th. ఓకే, ఇటు ఈ ఎండ్కి ఇటు పక్క ఇంకా ముగ్గురే ఉన్నారు. ఇటు పక్క ఇటు నుంచి 4th అవుతాడు కదా, 1 2 3 లాస్ట్ పర్సన్ 4th. ఓకే, రైట్. అయితే ఏమన్నాడు చూడండి, సుమిత్ అండ్ రితేష్కి మధ్యలో ముగ్గురు ఉన్నారంట. ఇప్పుడు రితేష్ ముగ్గురు, సుమిత్కి రితేష్కి మధ్యలో ముగ్గురు ఉండే ఆప్షన్ ఇక్కడ ఉందా? ఇక్కడ కనుక ఇంకా లాస్ట్ ఇదే కదా, ఉంటే ఇక్కడ ఉండాలి రితేష్. ఇక్కడ ఉన్నాడంటే మధ్యలో ముగ్గురు సెట్ అవుతుందా? అవ్వట్లేదు. సో ఇక్కడ ఉండే ఛాన్సే లేదు. ఇంకెక్కడ ఉంది? ఇదిగో మధ్యలో ముగ్గురు కనపడ్డారా? మధ్యలో ముగ్గురు. రైట్, ఈ ముగ్గురిని దాటి రితేష్ ఇక్కడ ఉన్నాడు. ఎక్కడున్నాడు? రైట్ ఎండ్లో ఉన్నాడు, రైట్ సైడ్ ఎండ్కున్నాడు. అంటే బేస్డ్ ఆన్ ద అరేంజ్మెంట్ వాట్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ రితేష్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్? లెఫ్ట్ నుంచి వాడి పొజిషన్ ఎంత? లాస్ట్ పర్సన్ ఉన్నది ఎంతమంది? 8. అంటే లాస్ట్ అంటే 8th పర్సన్. ఎక్కడి నుంచి? లెఫ్ట్ హ్యాండ్ నుంచి. రితేష్ ఎన్నోవాడు? లాస్ట్ పర్సన్ లేదా 8th పర్సన్. 8 is our answer. Okay, going for the next question. Options levga. Okay, a certain number of people are standing in a straight line. All of them are facing north. Arunima. Okay, Arunima is 19th from the right end of the line and Arun is at the 15th position from the left end. Okay,
అరుణ్ కూడా ఉన్నాడా? ఓకే, అరుణ్ ఇస్ ద 15th పొజిషన్ ఫ్రమ్ లెఫ్టే కదా, రైట్. అరుణ్ ఈజ్ 15th ఫ్రమ్ లెఫ్ట్. ఓకే, తర్వాత అరుణ్ వాళ్ళ అమ్మ. ఓకే, అరుణ్ వాళ్ళ అమ్మ అరుణిమ. అరుణ్ వాళ్ళ అమ్మ 19th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. ఓకే, 19th, రైట్, బాగుంది, ఇద్దరు బాగున్నారు. తర్వాత బోత్ అరుణ్ వాళ్ళ అమ్మ అండ్ అరుణ్ ఇంటర్చేంజ్డ్ దేర్ పొజిషన్స్ ఆఫ్టర్ విచ్ Kritika, who was 24th from the left end, is now at 5th position to the left of Arun's new position. క్వశ్చన్ బాగుందండి, చాలా లెంతీగా ఉంది. ఫస్ట్ పాయింట్ చెప్తాను చూడండి. అరుణిమ ఈజ్ 19th ఫ్రమ్ రైట్ హ్యాండ్, అరుణ్ ఈజ్ 15th ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్. సరిపోయినారు. ఫస్ట్ దీస్ పీపుల్ ఇంటర్చేంజ్డ్ దేర్ పొజిషన్స్. వాళ్ళిద్దరూ ఒకరి పొజిషన్ ఒకరు ఇంటర్చేంజ్ చేసుకున్నారు. ఏం చేశారు? ఇంటర్చేంజ్ చేసుకున్నారు. ఓకే, ఇంటర్చేంజ్ చేసుకోవడము అంటే ఒకరి పొజిషన్లోకి ఒకరు రావడం, రైట్. ఇప్పుడు ఇక్కడికి ఎవరు వచ్చారు? అరుణ్ వాళ్ళ అమ్మ వచ్చింది, అరుణిమ వచ్చింది. ఓకే, అరుణ్ ఇక్కడ ఉండేవాడు ఏమయ్యాడు? వాళ్ళ అమ్మ పొజిషన్లోకి వెళ్ళిపోయాడు. ఏం లేదు, వాళ్ళ అమ్మ అరే ఇక్కడ రారు ఇక్కడ కూర్చో అని చెప్పి ఆమె ఇక్కడ కూర్చుంది. ఎందుకు ఇక్కడ కూర్చుంది అంటే పక్కన ఈమెకు తెలిసిన ఇంకొక ఆంటీ కూర్చుంది, వాళ్ళిద్దరు మాట్లాడుకోవడానికి ఆమె ఇక్కడికి వచ్చింది. ఓకే, ఎవరికి చెప్పొద్దండి పాపం, వాళ్ళు హర్ట్ అవుతారు. తర్వాత ఆఫ్టర్ విచ్ కృతిక, హూ వాజ్ 24th ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్. కృతిక అనే అమ్మాయి ఇదే లైన్లోనే ఉందండి, అదే లైన్లోనే. ఓకే, ఇదే లైన్లోనే ఉన్నారు కృతిక అనే అమ్మాయి కూడా. ఆవిడ లెఫ్ట్ నుంచి 24th అంట. మరి ఎక్కడి నుంచి లెఫ్ట్ నుంచి 24th? అది ఇక్కడైతే రాదు, ఇంకా దాటి వస్తుంది. ఓకే, అది ఈ పొజిషన్ కూడా దాటి వస్తుందా లోపల వస్తుందో నాకు తెలియదు, రైట్. సో ఇప్పుడే వేయలేము, కానీ ఎప్పుడు వేయచ్చు? ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ ఈజ్ నౌ, ఇప్పుడు ఎట్ 5th పొజిషన్ టు ద లెఫ్ట్ ఆఫ్ అరుణ్స్ న్యూ పొజిషన్. అరుణ్స్ ఓల్డ్ పొజిషన్ ఇది, అరుణ్స్ న్యూ పొజిషన్ ఏది? ఇది వాళ్ళ అమ్మ పొజిషన్. మారాడుగా, ఇద్దరు ఇంటర్చేంజ్ అయ్యారు కదా, వాళ్ళ అమ్మ పొజిషన్లో ఇప్పుడు అరుణ్ ఉన్నాడు. ఓకే, అరుణ్స్ న్యూ పొజిషన్కి లెఫ్ట్ సైడ్లో 5th పొజిషన్లో ఉందంట కృతిక అనే అమ్మాయి. ఇటు నుంచి 5th అంటే 19 కదా, 19 + 5 అంటే 20. ఏంటి 24th? ఫ్రమ్ రైట్ 24th. షీ వాజ్ ఆల్సో 24th ఫ్రమ్ లెఫ్ట్. కృతిక ఈజ్ ఆల్సో 24th ఫ్రమ్ లెఫ్ట్ 24th, ఫ్రమ్ రైట్ 24th. ఎవరు? కృతిక అనే అమ్మాయి. బాగా ఇచ్చాడు, నెంబర్ కూడా బాగా ఇచ్చాడు. అయితే హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ద లైన్ ఇన్ టోటల్? బాగుంది, క్వశ్చన్ చాలా బాగుందండి. కృతిక పొజిషన్ ఫ్రమ్ రైట్ ఫ్రమ్ లెఫ్ట్ తెలిసిపోయింది కదా మనకు. ఓకే, మొత్తం మీద వీళ్ళు ఇంటర్చేంజ్ అయ్యారు, ఏదో జరిగింది. మొత్తం మీద మనకు కృతిక లెఫ్ట్ హ్యాండ్ పొజిషన్ రైట్ హ్యాండ్ పొజిషన్ రెండూ తెలిసాయి. మరి ఒకరి పొజిషన్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్ నుంచి తెలిస్తే టోటల్ చెప్పడం పెద్ద విషయమా అండి? రైట్, పెద్ద విషయం కాదు కదా. 24 + 24 48 - 1 దట్ ఈస్ 47. లెఫ్ట్ హ్యాండ్ పొజిషన్ ప్లస్ రైట్ హ్యాండ్ పొజిషన్ ఈక్వల్ టు టోటల్ -1, అంతేనా? లెఫ్ట్ హ్యాండ్ పొజిషన్ టోటల్ +1 లేదా లెఫ్ట్ హ్యాండ్ పొజిషన్ ప్లస్ రైట్ హ్యాండ్ పొజిషన్ -1 ఈక్వల్ టు టోటల్ కదా. ఇది ఆల్రెడీ మనం చేసాం లెవెల్ 1 క్వశ్చన్స్లో, ఇవన్నీ ఆల్రెడీ చేసినవే, రైట్. మనం ఈ కృతిక పొజిషన్ వచ్చే వరకు, బోత్ సైడ్ కృతిక పొజిషన్ వచ్చే వరకు దాని ఆన్సర్ చెప్పలేని పరిస్థితి కదా. ఓకే, గోయింగ్ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇదేదో స్కూల్ అంట. ఓకే, ఇన్ ఏ స్కూల్ assembly students are made to stand in a straight line. One after another based on their heights. Heights. Okay, there are 10 people who are standing behind Pratik and 15 who are standing in front of him. Ascending order lo undali kada. Aithe o pani cheddamandi. We draw like this. It's better. ఓకే, హైట్ వైజ్ నిలబెట్టారు కదా, అందుకే పైకి వేసే అందరినీ. ఓకే, దెర్ ఆర్ 10 people స్టాండింగ్ బిహైండ్ ప్రతీక్. ప్రతీక్ ఎక్కడో ఉన్నాడు, ఇక్కడ ప్రతీక్ ఉన్నాడు. ప్రతీక్ వీడి వెనక 10 people ఉన్నారు. 10 అంటే ఇక్కడ నుంచి వీడు 11th. ఓకే, అండ్ 15 people who are in front of him. ఇటుపక్క 15 ఉన్నారు, అంటే ఇటు నుండి వీడు 16th.
ఎవరు? ప్రతీక్. ఓకే, రైట్. ఇన్ ద సేమ్ లైన్ 17 స్టూడెంట్స్ ఆర్ స్టాండింగ్ బిహైండ్ తరుణ్. తరుణ్ వెనక 17 ఉన్నారంట. తరుణ్ వెనక 17 ఉన్నారు. అంటే ఇక్కడ చూడండి సింపుల్గా, ఇక్కడ 10 మంది, ప్రతీక్ ఒకడు 11. ఓకే, 17 ఉన్నాడు తరుణ్ వెనక, అంటే 11 ఇంకొక 6, 6 మెంబర్స్. తర్వాత తరుణ్. ఇప్పుడు చూడు, తరుణ్ తర్వాత 17 ఉండాలి కదా, 6 వీడొకడు 7 ఒక 10 17. సరిపోయారు కదా, రైట్. ఇంకా ఏమన్నా ఉందా? తరుణ్ అండ్ 8 ఆర్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్. వీడి ముందర మళ్ళీ 8 ఉన్నారంట, వీడి ముందర 8. ఓకే, నో ప్రాబ్లం, అంతేలేండి, ఉంటారు, నో ప్రాబ్లం. హౌ మెనీ స్టూడెంట్స్ ఇన్ టోటల్ ఆర్ స్టాండింగ్ బిట్వీన్ తరుణ్ అండ్ ప్రతీక్? ఓకే, ఒకవేళ వాడు టోటల్ అడిగి ఉంటే, మొత్తం టోటల్ అడిగి ఉంటే ఒక్క ఫస్ట్ ఇన్ఫర్మేషన్తోనే చెప్పొచ్చు. చూడండి, ప్రతీక్ వెనక 10, ముందర 17, వాడొకడు 18, ఒక 10, 28 టోటల్ అయిపోయింది. ఒక్క ప్రతీక్ ఇన్ఫర్మేషన్తోనే చెప్పొచ్చు. క్వశ్చన్ అది కాదు. క్వశ్చన్ ఏంటి? బిట్వీన్ తరుణ్. ఆల్రెడీ ఇది కూడా వచ్చేసింది కదా మనకు. హౌ మెనీ ఆర్ దేర్ ఇన్ బిట్వీన్ ప్రతీక్ అండ్ తరుణ్? 6 మెంబర్స్. మరి ఈ ఇన్ఫర్మేషన్ వేస్ట్ అయింది కదా. 8 ఆర్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. అది వేస్ట్ ఏం కాదండి. దీంతో మనము కన్ఫర్మ్ చేసుకోవచ్చు మనం చేసింది కరెక్టా కాదా. ఎట్లా కన్ఫర్మ్ చేసుకుంటామంటే చూడండి ఒకసారి. ప్రతీక్కి ముందు 15 మంది కదా, 15 మెంబర్స్. 15. ప్రతీక్ ముందు 15ఏనా? అయితే 28 కాదు, టోటల్ 28 కాదు. ఓకే, ప్రతీక్ ముందు 15. అయితే తరుణ్కి ముందు 8, తరుణ్ ఒకడు 9, ఇక్కడికి 9. ఓకే, 9 ప్లస్ 6 కదా 15. టోటల్ ప్రతీక్ ముందర 15 ఉండాలి. తరుణ్ ముందర తరుణ్తో కలిపి 9, మధ్యలో 6, మొత్తంగా 15. సరిపోయారు. మరి టోటల్ ఎంత? 15, ప్రతీక్ ఒకడు 1, 6, అక్కడ ఒక 10, 26 అండి. 28 కాదు, 26. ఇక్కడ 28 ఎందుకు వచ్చిందంటే నేను 17 తీసుకున్నా ఇందాక, కాబట్టి 28 వచ్చింది నాకు. టోటల్ వచ్చేసి 26. ఓకే, ఇన్ ద క్లాస్ దెర్ ఆర్ 150 స్టూడెంట్స్ అండ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ ట్వైస్ యాజ్ మచ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ ట్వైస్ యాజ్ మచ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్. గర్ల్స్ ఎంతమంది అయితే ఉన్నారో దానికి 2 టైమ్స్ ఉన్నారంట. 2 టైమ్స్ ఎవరు? బాయ్స్. అంటే ఇప్పుడు టోటల్ ఎంత? మొత్తం మీద టోటల్ ఎంత? ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాడు 150 అని ఇచ్చాడు. మరి గర్ల్స్ ఉన్నదానికి ట్వైస్ బాయ్స్ ఉండాలి అంటే ఆ అమౌంట్ ఎలా ఉంటుందంటే వాళ్ళిద్దరు ఎలా ఉన్నట్టు, గర్ల్స్ వచ్చేసి 50 ఉన్నట్టు, బాయ్స్ ఏమో 100 ఉన్నారు. అంతేకాక డైరెక్ట్గా 1:2 రేషియోలో ఉన్నట్టే కదా. మరి 150ని 1:2 రేషియోలో చేయాలంటే 50, 100. సరిపోయింది కదండి, రైట్. ఇప్పుడు వి గో విత్ ద క్వశ్చన్. ఓకే, వి కంటిన్యూ విత్ ద క్వశ్చన్. క్వశ్చన్లో కంటిన్యూషన్ ఏముంది చూడండి, రైట్. వన్ ఆఫ్ ద బాయ్ కరణ్ ర్యాంక్డ్ 25th ఫ్రమ్ ద టాప్. వేసేద్దాం, ఎప్పటికప్పుడు డయాగ్రామ్ వేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. వన్ ఆఫ్ ద బాయ్, ఎవడో బాయ్ వీడు. ఓకే, కరణ్ అంట. ర్యాంక్డ్ 25th ఫ్రమ్ ద టాప్. టాప్ నుంచి 25th పర్సన్. 25th ఫ్రమ్ ద టాప్ 25th ఎవడు? కరణ్. అయితే ఓన్లీ 10 గర్ల్స్ ఆర్ అహెడ్ ఆఫ్ కరణ్. ఈ 25లో 10 గర్ల్స్ ఉన్నారంట. 10 గర్ల్స్ 25లో కాదు, 24 కరణ్ పైన ఉన్నవాళ్ళు. కరణ్ 25th కదా. కరణ్ 25th అంటే కరణ్ పైన ఎంతమంది ఉన్నారు? 24 ఉన్నారు. 10 గర్ల్స్ అయితే 14 బాయ్స్ కదా, 14 బాయ్స్. ఓకే, డన్. హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ ఆఫ్టర్ హిమ్? కరణ్ తర్వాత ఎంతమంది బాయ్స్ ఉన్నారు? రైట్, 100లో 14 బాయ్స్ పోతే కాదు, కరణ్ కూడా బాయే, మొత్తంగా 15 బాయ్స్ పోతే 100 - 15 85 బాయ్స్ ఉంటారు కింద. 14 తీసేశారు. 14 తీసేస్తే 15 వీడిని కూడా తీయాలా, వాడిని కూడా తీయాలి, వాడు కూడా అబ్బాయే కదా పాపం. ఏ బాయ్, వన్ ఆఫ్ ద బాయ్ కరణ్ చెప్పాడు, కరణ్ బాయ్ అని. ఓకే, సో 85 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, దెర్ ఆర్ 68 పీపుల్ సిట్టింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. ఓకే, ఒక స్ట్రైట్ లైన్లో ఎంతమంది ఉన్నారు మొత్తంగా? టోటల్ ఆర్ 68. టోటల్ ఆర్ 68. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ నార్త్. ఓకే ఫైన్, ఇదే నార్త్ అనుకుందాం. ఓకే, అందరు ఇటు ఫేస్ చేసుకొని కూర్చున్నారు. ఓకే, సాక్షి ఈజ్ 17th ఫ్రమ్ ద రైట్ ఎండ్ ఆఫ్ ద లైన్. సాక్షి ఎవరో ఇక్కడ ఒకరు, సాక్షి అనే అమ్మాయి
17th అంట. ఎటు నుంచి? రైట్ హ్యాండ్ నుంచి సాక్షి 17th. తర్వాత సమీక్ష, ఇంకొకరు వేరే అమ్మాయి సమీక్ష. ఓకే, శామ్ ఈజ్ 22nd ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్. ఓకే రైట్. సిద్ధి సిట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ సాక్షి అండ్ సమీక్ష. వీళ్ళిద్దరికి ఎగ్జాక్ట్గా మధ్యలో ఉన్నారంట. ఎవరో సిద్ధి అంట, సిద్ధి. ఓకే, తన పొజిషన్ చెప్పలేదు చూడండి, కేవలం ఏం చెప్పారు? మిడిల్ అని చెప్పారు. అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారో అక్కడ కూడా అంతే మంది ఉన్నారు అని అర్థం. అయితే ఎలాగో మనకు టోటల్ ఉంది కదా 68 అనే టోటల్. అసలు ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దామండి, మనం ఏం చేయాలో తెలుస్తుంది. సో వాట్ విల్ బి ద పొజిషన్ ఆఫ్ సిద్ధి? సిద్ధి పొజిషన్ కావాలి వెన్ కౌంటెడ్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్. ఓకే, మనకు అల్టిమేట్గా ఏం కావాలి అంటే సిద్ధి పొజిషను లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఎంత అనేది కావాలి. ఓకే, అది మన పాయింట్. రైట్, విల్ కంటిన్యూ విత్ దిస్ క్వశ్చన్. ఓకే, మనకు 68లో 22nd పొజిషన్ వరకు శాము, రైట్ నుంచి 17th పొజిషన్ వరకు సాక్షి ఉన్నారండి. వాళ్ళిద్దరూ కాకుండా, అంటే ఇక్కడ నుంచి వీళ్ళు కాకుండా అక్కడ నుంచి వాళ్ళు కాకుండా మధ్యలో ఎంతమంది ఉన్నారో తెలిస్తే వాళ్ళలో మిడిల్ మోస్ట్ పర్సన్ కదా సిద్ధి. అప్పుడు మనకి ఎక్స్ వాల్యూలు తెలిసిపోతాయి. అప్పుడు లెఫ్ట్ నుంచి కావాలన్నా రైట్ నుంచి కావాలన్నా ఇమీడియట్గా మనము సిద్ధి పొజిషన్ చెప్పొచ్చు. ఇప్పుడు మనం అది చెప్పాలంటే ఏం చేయాలి? 68 - 22 ఓకే -17. ఇందాక మనం ప్రీవియస్ క్వశ్చన్లో కూడా ఇదే చేసాం. ఎందుకు చేసాము? మధ్యలో ఎంతమంది ఉన్నారో కావాలి అనే క్వశ్చన్ ఉండింది కదా, సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్, దానికోసం చేసాం. రైట్, ఎందుకు చేసామంటే ఇప్పుడు ఇక్కడ నుంచి 22 తీసేస్తే వీళ్ళంతా వెళ్ళిపోతారు, గాన్. అటు నుంచి 17 తీసేస్తే వీళ్ళంతా వెళ్ళిపోతారు, వీళ్ళు మాత్రమే మిగులుతారు కదా, వాళ్ళ టోటల్ కావాలి. దానికోసం ఇలా చేస్తామన్నమాట. ఓకే, ఇక్కడ చెప్పండి ఎంతనో? 8, ఇది 9 కదా, అంటే 9, ఇది 5 అయిపోయింది. 5 - 3 అంటే 29. దెర్ ఆర్ 29 పీపుల్ బిట్వీన్ శామ్ అండ్ సాక్షి కదా, సాక్షి. ఐ హోప్ సో. 29 పీపుల్. ఓకే, 29 ఉన్నారు. మరి 29 పీపుల్లో మిడిల్ పర్సన్, వీళ్ళిద్దరికీ మిడిల్ అంటే ఈ మిగతా వాళ్ళకు కూడా మిడిల్ అనే కదా అర్థం. రైట్, మిడిల్ పర్సన్ ఎవరు ఉంటారండి? +1/2నే కదా. ఓకే, వాట్ విల్ బి ద మిడిల్ మోస్ట్ పర్సన్? ఆల్రెడీ మనం ఇలాంటి క్వశ్చన్స్ లెవెల్ 1లో చేసాం. మిడిల్ పర్సన్ ఎలా, ఏ పొజిషన్ కనుక్కోవాలంటే ఎట్లా, ఎంతమంది ఉన్నారో వాళ్ళలో +1/2 చేస్తే మిడిల్ మోస్ట్ పర్సన్ యొక్క పొజిషన్ వస్తుంది. రైట్, సో +1 ఈజ్ 30, 30/2 ఈజ్ 15. 15th పొజిషన్లో ఉన్నారు. ఎక్కడి నుంచి? శామ్ తర్వాత 15th సిద్ధికి, లేదా సాక్షి తర్వాత 15th. ఇటు నుంచి ఎంతో అటు నుంచి అంతే కదా, 15th. ఎక్కడి నుంచి? బిగినింగ్ నుంచి కాదు, ఫ్రమ్ శామ్ నుంచి 15th. అంటే ఈ ఎక్స్ ఏముంటుందండి? ఇటు 14 ఉంటారు, ఇటు 14 ఉంటారు. ఆ 14 తర్వాత 15 కదా, x = 14. ఎక్స్ తెలిసిపోయింది. సిద్ధి శామ్ నుంచి పొజిషన్ తెలిసిపోయింది. లెఫ్ట్ నుంచి సిద్ధి పొజిషన్ కావాలి. ఇక్కడేమో 22nd నుంచి 15, 22 + 15 అంతే కదా మనకు కావాల్సింది. 22 + 15 దట్ ఈస్ 37th పొజిషన్. ఎక్కడి నుంచి 37th పొజిషన్? లెఫ్ట్ నుంచి. రైట్ నుంచి కావాలంటే 17 + 15. 17 + 15 ఎంత? 32, 32nd పొజిషన్. లెఫ్ట్ నుంచి, రైట్ నుంచి అయితే, లెఫ్ట్ నుంచి అయితే 37th పొజిషన్. మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి? ఇది 37th పొజిషన్. ఎవరిది? సిద్ధి. అది మనకు కావాల్సిన ఆన్సర్. ఓకే, ఇది ఆల్రెడీ మనం 2 చేసామండి ఇలాంటివే. రైట్, అలాంటి మోడల్. ఇఫ్ ద డిజిట్స్ ఇన్ ద నంబర్ ఆర్ అరేంజ్డ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్, ద పొజిషన్స్ ఆఫ్ హౌ మెనీ లెటర్స్ కాదండి, డిజిట్స్. ఓకే, హౌ మెనీ డిజిట్స్ షల్ రిమైన్ ఇన్ ద సేమ్. రైట్, షల్ రిమైన్ ఇన్ సేమ్. ఓకే, ఒకసారి మనము వీటిని డిసెండింగ్ ఆర్డర్లో రాద్దాం. డిసెండింగ్ ఆర్డర్లో రాయాలంటే ఫస్ట్ పెద్ద నెంబర్ రాయాలి కదా. రైట్, 9. తర్వాత ఇంకో 9 ఉంది చూడండి, 9, 8. 8లు ఎన్ని ఉన్నాయి? 9లు 3 ఉన్నాయండి, సారీ, 9లు 3, తర్వాత 8, మళ్ళీ 8 ఉంది. అయితే ఆల్మోస్ట్ ఇప్పటికీ 2 రిపీట్ అయ్యాయి. తర్వాత 7, 6 ఉందా? వీ హ్యావ్ అనదర్ 7, దెన్ వీ హ్యావ్ 6. 6 కన్నా చిన్నది 5 ఉందా అండి? ఇక్కడ 5 లేదు కదా, 5 ఉంది. 6 ఒకటే ఉందా? 6 ఒకటే ఉంది. దెన్ వీ హ్యావ్ 1, 5, then 4, we got 4. Okay, another 4, and 1, 3 and another 2. ఓకే,
చూడండి ఎన్ని రిపీట్ అయ్యాయో, 4 రిపీట్ అయింది, 8 రిపీట్ అయింది, 9 రిపీట్ అయింది. హౌ మెనీ రిపిటేషన్స్? 3 రిపిటేషన్స్. పెన్ను సన్నది తీసుకున్నా కదా, లావ్ చేద్దాం. 3 నంబర్స్ ఆర్ రిపీటెడ్. 3 లెటర్స్ కాదు, 3 డిజిట్స్ ఆర్ రిపీటెడ్. నంబర్స్ ఆర్ డిజిట్స్. ఓకే రైట్. చూడండి ఆల్రెడీ రిపీటెడ్ మోడల్ అండి. ఇన్ ద డిజిట్స్, ఇఫ్ ద డిజిట్స్ ఇన్ ద నంబర్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఎ డిసెండింగ్ ఆర్డర్. ఓకే, ఈసారి ఈ డిజిట్స్ని ఎలా రాయాలంటే డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి. డిసెండింగ్ ఆర్డర్లో రాయడం అంటే ఫస్ట్ పెద్ద నెంబర్, తర్వాత చిన్న నెంబర్ రాసుకుంటూ పోవాలి. ఫస్ట్ పెద్ద నెంబర్ అంటే ఆల్రెడీ ఫస్ట్లోనే ఉందండి, 9 వచ్చేస్తుంది మనకు, ఫస్ట్దే ఒకటి వచ్చేస్తుంది. తర్వాత ద క్వశ్చన్ హౌ మెనీ రిమైన్స్ ద రైట్. లెటర్స్ కాదండి ఇక్కడ, దీస్ ఆర్ నాట్ లెటర్స్, దీస్ ఆర్ డిజిట్స్. ఓకే, షల్ వి చెక్ చేద్దామండి, అక్కడే చెక్ చేద్దాం. ఓకే, కన్వీనియన్స్ కోసం నేను దీన్ని కాస్త పెద్దగా చేస్తున్నా. రైట్, చూడండి ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్ కదా, ఫస్ట్ 9s ఎన్ని ఉన్నాయి? 1 2 3. ఇదిగోండి వరుసగా 3 9s రాయాలి, రాశాను. తర్వాత 8, ఇదిగోండి ఇక్కడ ఇంకోటి రిపీట్ కనపడుతుంది, 8 అనదర్ 8, 2 8s ఉన్నాయి. తర్వాత 7s ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 2 7లు ఉన్నాయి. తర్వాత 6 ఒకటి ఉంది, ఇంకోటి ఉందా? లేదు. 5 అది కూడా ఒకటే ఉంది. రైట్. తర్వాత 4 చూడండి, 1 2 3 4 4s, 4 కూడా రిపీట్ అయ్యేది కనపడుతుంది చూడండి మనకు. రైట్. తర్వాత 3 2 3 2. రైట్. ఇప్పుడు చెక్ చేయండి ఎన్ని రిపీట్ అయ్యాయో. 1 ఒకటి రిపీట్ అయింది, 9 9 కదా, ఇంకోటి 8, ఇంకోటి ఇక్కడ ఎక్కడో కనపడి 4. రైట్. హౌ మెనీ రిపిటేషన్స్? హౌ మెనీ రిపిటేషన్స్ వీ హ్యావ్? 3 రిపిటేషన్స్ కదా, ఇది క్వశ్చన్. ఓకే, 3 numbers have been repeated. 3 digits. ఓకే, 3 digits మనకు రిపీట్ అయ్యాయండి. దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, ఇన్ ద క్లాస్ విత్ అ సర్టన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సర్టన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే టోటల్ ఎంతమంది ఉన్నారో చెప్పలేదు. ఓకే, అపరాజిత ర్యాంక్ ఫ్రమ్ ద టాప్ ఈజ్ 23rd. ఓకే, అపరాజిత అనే వ్యక్తి టాప్ నుంచి 23rd అంట. ఓకే, 23rd ఇటు రాస్తానండి, 23rd. రైట్. తర్వాత నెక్స్ట్ పర్సన్ ఎవరు? హర్షిత్ ర్యాంక్స్ ఫ్రమ్ ద బాటమ్ ఈజ్ 16th. ఫ్రమ్ ద బాటమ్ 16th. ఎవరు? హర్షిత్ 16th. ఫ్రమ్ ద టాప్ కదా, ఇక్కడేమో ఫ్రమ్ ద బాటమ్. ఓకే, దెర్ ఆర్ 10 students బిట్వీన్ అపరాజిత్ అండ్ హర్షిత్. వీళ్ళిద్దరి మధ్య 10 students ఉన్నారంట, 10. ఓకే, హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ టోటల్? వెరీ సింపుల్ క్వశ్చన్, వెరీ సింపుల్ క్వశ్చన్ కదా. 23rd పర్సన్ అంటే ఇక్కడ దాకా 23 ఉన్నారు అని అర్థం. 16th అంటే ఇక్కడ దాకా 16 ఉన్నారని అర్థం. మధ్యలో 10. సో డైరెక్ట్గా ఈ 3 నెంబర్లో యాడ్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్. 23 + 10 + 16 దట్ ఈస్ 9 4 49. 49 ఈజ్ ద టోటల్. ఎంతమంది ఉన్నారు మొత్తం ఇక్కడ? 49 members ఉన్నారు. ఓకే, 10 people are standing in a straight line. There are twice the number of people standing in front of Anil as behind him. ఓకే, వెనక ఉన్నదానికన్నా ముందు 2 ఇంతలు ఉన్నారట. వెనక ఎంతమంది ఉన్నారో ముందు దానికి డబుల్ ఉన్నారు, ట్వైస్ ఉన్నారు. తర్వాత ఎవరికి? అనిల్కి. ఓకే, అనిల్ అనే వ్యక్తికి వెనక ఎంతమంది ఉన్నారో ముందర దానికి డబల్ ఉన్నారు. ఓకే రైట్. ద నెంబర్ ఆఫ్ పీపుల్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గణేష్ ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ పీపుల్ స్టాండింగ్ బిహైండ్ అనిల్. అనిల్ వెనక ఎంతమంది ఉన్నారో గణేష్కి ముందు ఎగ్జాక్ట్గా అంతే ఉన్నారంట. ఓకే, హౌ మెనీ పీపుల్ ఆర్ స్టాండింగ్ బిహైండ్ గణేష్? హౌ మెనీ పీపుల్ ఆర్ స్టాండింగ్ బిహైండ్ గణేష్? గణేష్ వెనక ఎంతమంది ఉన్నారు? ఇది చెప్పాలంటే టోటల్ చెప్పాడండి, 10 people ఆర్ స్టాండింగ్. రైట్, వెరీ నైస్. మన ఫస్ట్ పాయింట్ మిస్ అయ్యామైతే. 10 people ఆర్ స్టాండింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. ఓకే, దెన్ వీ స్టార్ట్ విత్ దట్. మనం అప్పుడు దేంతో స్టార్ట్ చేయాలి? ఆ నంబర్తోనే స్టార్ట్ చేయాలి. మొత్తం మీద 10 members ఉన్నారు ఇక్కడ, 10. అయితే అనిల్ ఎక్కడో ఇక్కడ ఉన్నాడు. అనిల్ వెనక ఎంతమంది ఉన్నారో దానికి 2 times ముందర ఉండాలి. అంటే వెనక 3, ముందర 6 మంది. అంతేనా? ఎందుకు అలాగా? 6 3 9 మధ్యలో వీడొకడు 10. సరిపోయినా 10 members మొత్తంగా? ఓకే, టోటల్ని బేస్ చేసుకుని ఎంతమంది వెనక ఉన్నారో దానికి డబల్ ఉండాలి. అంటే అటు 3 ఇటు 6 ఉంటే సరిపోయినారు 10 members. సరిపోయింది, లెక్క కరెక్ట్గా సరిపోయింది. తర్వాత గణేష్ అనేవాడికి ఏమన్నాడు చూడు, అనిల్ వెనక ఎంతమంది ఉన్నారో అంతమంది ముందరున్నారంట.
రైట్. అంటే ఈ లెక్కన గణేష్ ఎన్నో వాడు 4th పర్సన్, అంతే కదా. 3 తర్వాత ఆఫ్టర్ 3 మెంబర్స్ హీ విల్ బి 4th. దెన్ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ పీపుల్ ఆర్ స్టాండింగ్ బిహైండ్ గణేష్. గణేష్ వెనక ఎంతమంది ఉన్నారు? గణేష్ వెనక ఎంతమంది ఉంటారు? 4 మెంబర్స్ అయిపోతే 6 మెంబర్స్ ఉంటారు, అంతే కదా. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? 6 ఈజ్ అవర్ ఆన్సర్. 6 ఈజ్ అవర్ ఆన్సర్. మనకు కావాల్సిన ఆన్సర్ 6. ఇది కూడా కొంచెం బేసిక్ క్వశ్చన్ లాగానే ఉంది. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 50 స్టూడెంట్స్ రోనా కాలమా, రాకేష్ ఆర్ ర్యాంక్డ్ 15th and 21st ఫ్రమ్ ద టాప్. ఓకే, ఫ్రమ్ ద టాప్ అన్నప్పుడు మనం ఇలా తీసుకుంటాం కదా. రైట్. మొత్తం మీద ఎంతమంది ఉన్నారు? 50 ఉన్నారు. అందులో రాకేష్ ఈజ్ 15th. రాకేష్ ఈజ్ 15th ఫ్రమ్ ద టాప్. తర్వాత జతిన్ అండ్ రాకేష్, సారీ, అయితే ఇక్కడ జతిన్ ఉంటాడు, పైన జతిన్. ఓకే, హియర్ వీ హ్యావ్ జతిన్. ఫస్ట్ పేరు జతిన్ అని ఉంది కదా. తర్వాత రాకేష్ ఈజ్ 21st ఫ్రమ్ ద టాప్. వీడు కూడా ఫ్రమ్ ద టాపే. ఓకే, రైట్. రెస్పెక్టివ్లీ వాట్ విల్ బి దేర్ ర్యాంక్స్ రెస్పెక్టివ్లీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద క్లాస్. ఓకే, పైనుంచి 15th అయిన వాడు టోటల్ 50 ఉంటే కింద నుంచి ఎంత ఉంటారండి? ఇప్పుడు టాప్ పొజిషన్ ప్లస్ బాటమ్ పొజిషన్ -1 ఈక్వల్ టు టోటల్. ఇది ఒక ఫార్ములా ఉంది కదా మనకు, ఆ లెక్కన 50. ఇప్పుడు టాప్ పొజిషన్ అటు ఒకటి పెట్టేసుకొని మిగతావన్నీ అటు పంపిస్తే మైనస్ టాప్ పొజిషన్ అటు పంపిస్తే ఎంత? 15 + 1 కదా మనం చేయాల్సింది. ఓకే, సో 50 - 15 35 + 1 36. జతిన్ ఎంత? 36th ర్యాంక్. జతిన్ ఎంత? 36th ర్యాంక్. మరి రాకేష్ కింద 29 + 1 30. 30th ర్యాంక్ రాకేష్. ఓకే, మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి? 36 and 30. ఓకే, ఈసారి రోలో ఉందండి. ఇన్ ఏ రో 42 స్టూడెంట్స్ ఆర్ ఫేసింగ్ ద నార్త్. మొత్తం మీద ఒక రోలో 42 స్టూడెంట్స్ ఉన్నారు. అందరూ నార్త్ని ఫేస్ చేయని, ఎక్కడన్నా ఫేస్ చేయని, అది ఏదైతే అది మనం ఇది రాసుకుంటాం, నార్త్ ఇది. ఓకే, ఫైన్. తర్వాత 4th నితిన్ ఈజ్ 4th. సారీ, నార్త్ పక్కన నితిన్ ఈజ్ 4th టు ద లెఫ్ట్ ఆఫ్ పింకీ. పింకీకి లెఫ్ట్ సైడ్లో 4th పొజిషన్లో నితిన్ ఉన్నాడు. ఫస్ట్ పింకీ ఎక్కడ ఉందో తెలియాలి మనకు. ఇఫ్ పింకీ ఈజ్ 20th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ నుంచి, ఓకే, లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఇక్కడ ఉంది పింకీ. ఓకే, తన పొజిషన్ ఎంత? 20th. 20వ పొజిషన్లో పింకీ ఉంది, 20th పొజిషన్లో. రైట్, 20th పొజిషన్. తనకు లెఫ్ట్ సైడ్ ఫోర్త్ పొజిషన్లో నితిన్ అనేవాడు ఉన్నాడు. మరి 20thకి లెఫ్ట్కి 4th పొజిషన్ వెళ్తే ఏమొస్తుందండి? 16th పొజిషనే కదా. ఓకే, 16th పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్ ఈజ్ నితిన్. తర్వాత హౌ ఫార్ ఈజ్ నితిన్ ఫ్రమ్ రైట్ హ్యాండ్. రైట్ నుంచి నితిన్ పొజిషన్ కావాలంట. ఇప్పుడు లెఫ్ట్ నుంచి 16th. ఓకే, టోటల్ 42 అయితే నితిన్ రైట్ పొజిషన్ ఎంత, అది మనకు కావాల్సింది. సో మనం చేయాల్సిన పని ఏంటి? 42 - 16 తర్వాత +1 చేయాలి. ఓకే, రైట్. 42 - 16 ఎంత అండి? 42 - 10 32. 32 - 6 26 +1 దట్ ఈస్ 27. ఓకే, నంబర్స్ ఎంత కన్వీనియంట్గా వీలైతే అంత కన్వీనియంట్గా తీసుకోండి. లేదా 42 - 6 36. 36 - 10 26. అంతేనా? ఇలాగైనా తీసుకోవచ్చు, ఇలాగైనా తీసుకోవచ్చు. మొత్తం మీద మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి? 27. రైట్. అండ్ దెర్ ఆర్ 10 girls and 20 boys. 10 girls 20 boys. ఓకే, అయితే అర్పితాస్ ర్యాంక్ ఈజ్ 14th అమాంగ్ ద గర్ల్స్. అర్పితాస్ ర్యాంక్ ఈజ్ 4th అండి, వెరీ సారీ. అర్పితాస్ ర్యాంక్ ఈజ్ 4th అమాంగ్ ద గర్ల్స్లో మాత్రమే 4th అంట. తర్వాత 18th ఇన్ ద క్లాస్ మొత్తం ఎంతమంది ఉన్నారు? 30 మెంబర్స్ ఉన్నారు. అందులో గర్ల్స్ 10, బాయ్స్ 20. అయితే అర్పితాస్ ర్యాంక్ ఎంత? అర్పిత ర్యాంక్ 18th అంట, 18th ర్యాంక్. అయితే అందులో షీఈ్ 4th అమాంగ్ ద గర్ల్స్. 4th అమాంగ్ ద గర్ల్స్ అంటే ఈవిడ పైన ఎంతమంది గర్ల్స్ ఉన్నారు? 3 గర్ల్స్ ఉన్నారు.
అవునా? 3 గర్ల్స్ ఉంటే మొత్తంగా ఉన్నది పైన 17 అంటే 14 బాయ్స్ ఉన్నారు. 14 బాయ్స్ ఉన్నారు. వాట్ ఈజ్ అర్పితాస్ ర్యాంక్ అమాంగ్ ద బాయ్స్ ఇన్ ద క్లాస్? బాయ్స్లో మొత్తం బాయ్స్ 20 కదా, 20లో 20 కాదులేండి, ఇప్పుడు పైనుంచి మాట్లాడతాం. ఓన్లీ బాయ్స్ అంటే గర్ల్స్ లేకుండా గర్ల్స్ని ఇన్వాల్వ్ చేయకుండా అర్పిత ర్యాంక్ అంటే ఎంత? పైనుంచి ఆ ముగ్గురు వెళ్ళిపోతారు అంతే కదా. 14 తర్వాత ఈవిడ 15th ర్యాంక్. ఓకే, 15th ర్యాంక్ ఎవరిది? అర్పితది. అర్పితని బాయ్స్తో ఎందుకు కంపేర్ చేస్తున్నారు నాకు అర్థం కాలే. ఓకే చేసుకోండి, పర్లేదు, వాళ్ళ ఇష్టం అది.